హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అప్పుడప్పుడు కాలీవుడ్ అంటే మన తమిళ్ ఇండస్ట్రీ నుంచి మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తూ ఉంటారు. అంటే తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు తమిళ్ వాళ్ళు. అందులో ప్రజెంట్ ఉన్న అప్డేట్ న్యూస్ ఏంటంటే, సూర్య గారు తెలుగులో ఒక మంచి కథ, ఒక మంచి కంటెంట్ దొరికితే చేయడానికి ప్రయత్నిస్తున్నారు కొన్ని ఇయర్స్ నుంచి. బట్ ప్రజెంట్ సితారా ఎంటర్టైన్మెంట్ నుంచి వెంకీ అట్లూరి గారి డైరెక్షన్లో ఆల్రెడీ ఒక మూవీ అనౌన్స్ జరిగింది అఫీషియల్గా. సో ఆ మూవీ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది అండ్ అతి త్వరలో సెట్స్ మీద కూడా వెళ్ళబోతుంది. ప్రస్తుతానికి సూర్య గారు మూవీ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. ఆల్రెడీ దాని గురించిన డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. అది అలా పక్కన పెట్టేస్తే, కార్తిక్ గారు అయితే ఆల్రెడీ మేబీ మీరు మర్చిపోయి ఉండొచ్చు, హిట్ 4 అంటే హిట్ ఫ్రాంచైజ్ ఉంది కదా శైలిష్ కోలన్ గారిది. ఆ ఫ్రాంచైజ్లో హిట్ 4లో మీరు నాని గారు హిట్ 3లో ఎండ్ కార్డ్ మీరు ఒకసారి చూస్తే అందులో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఎవరిది? మన కార్తిక్ గారిది. అసలు ఆ ఇంట్రడక్షన్కి గూస్ బంప్స్ అనమాట. అంటే మన కార్తిక్ గారు చాలా ఇయర్స్ బ్యాక్ అండి ఊపిరి మూవీతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అంటే తమిళ మూవీస్ చేసి తెలుగు డబ్బింగ్ చేసినా తెలుగులో మంచి క్రేజ్ ఉంది. బట్ పర్టికులర్గా ఒక తెలుగు సినిమా చేయడం అనేది ఊపిరి మూవీతోటే. నాగార్జున గారు అండ్ తమన్నా, కార్తిక్ గారు ఆ మూవీలో ఉంటారు. సో ఆ మూవీ తర్వాత మళ్ళీ హిట్ 4తో మళ్ళీ ఆయన మనకి కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఒక హిట్ 4 కాదండి, ఇంకా 2 మూవీస్ అయితే రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ మనకి అనిల్ రావిపూడి గారి డైరెక్షన్లో వెంకటేష్ గారు హీరోగా చేస్తున్నారు. సో ఆ మూవీకి సంబంధించి కూడా కార్తిక్ గారు అందులో కూడా కనిపించబోతున్నారు అనేసి ఒక టాక్ అయితే ఉంది. బట్ అది ఎంతవరకు ఫైనల్ అనేది ఇంకా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. ఒకవేళ ఆ మూవీలో కూడా కనిపించారనుకోండి, ఇంకో సెకండ్ మూవీ అవుతుంది. ఇంకో థర్డ్ వన్ వచ్చేసి మ్యాడ్ 1, మ్యాడ్ 2 తీశారు కదా కళ్యాణ్ శంకర్ గారు. ఆయన డైరెక్షన్లో మళ్ళీ సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళే అక్కడ అన్నతో తీస్తున్నారు. మళ్ళీ కార్తిక్ గారితో కూడా ఒక మూవీ ప్లాన్ చేస్తారు. అంటే మ్యాక్స్ నాకు తెలిసి ఈ 3 మూవీస్ కంప్లీట్ అవ్వడానికి 1 or 2 years, 3 years కూడా అవ్వచ్చు మేబీ. ఇంత టైం పడుతుంది. ఈ టైం వరకు కార్తిక్ గారు తెలుగులో బిజీ అవ్వబోతున్నారు అతి త్వరలో. దట్ సేమ్ టైం మళ్ళీ మనకి ఖైదీ 2 కూడా మన ముందుకు రాబోతుంది. అంటే ప్యారలల్గా ఈ 3 మూవీస్ చేసేటప్పుడే ఖైదీ 2 కూడా ఆయన డేట్స్ ఇచ్చేసి అది కూడా కంప్లీట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫైనల్గా కాలీవుడ్ నుంచి అంటే తమిళ ఇండస్ట్రీ నుంచి మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ మూవీస్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బట్ ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుగు ఇండస్ట్రీలో కూడా దమ్ము ఉంది. తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి క్వాలిటీ కంటెంట్ మూవీస్ ఉన్నాయి. సరైన డైరెక్టర్ చేతిలో పడితే ఎలివేట్ అవ్వడానికి సోర్స్ ఉంటుంది అనేసి తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా తెలుగులోకి వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ మన తెలుగు హీరోలు కొంతమంది తమిళ్లోకి వెళ్ళి చేస్తున్నారు. అది వేరే విషయం, ఆ టాపిక్ కూడా వేరు. బట్ ఆ టాపిక్ మీద కూడా అతి త్వరలో మన ఛానల్లో వీడియో రాబోతుంది. ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే పక్కన వస్తున్న గంట సింబల్ పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇది అండి ఇవాటి టాపిక్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.